సో నిన్న ఒక టాస్క్ లో మనకి సాక్స్ టాస్క్ లో నబీల్ వీళ్ళందరూ ఆడినప్పుడు, ఎవరు అభయ్ గారు వీళ్ళందరూ ఆడినప్పుడు ప్రేరణ సంచాలకుగా డెసిషన్ తీసుకుంది. సో వాళ్ళు కూడా దాన్ని కొంచెం అన్యాయం చేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఆ టీం వాళ్ళు. నబీల్ కూడా ఫీల్ అయ్యాడు. మరి మీరేమంటారు, నిజంగా నబీల్కి అన్యాయం జరిగిందా ఆవిడ డెసిషన్ వల్ల? అంటే నిన్న యాక్చువల్గా మరి బిగ్ బాస్ మొదటి నుంచి కూడా టాస్క్లు ఎందుకు ఇంత మరీ ఏ సీజన్లో లేనంతగా మరి వేస్ట్ టాస్క్లు అన్నట్టుగా అంటే అసలు చూసే వాళ్ళకి టాస్క్ల మీద ఇంట్రెస్ట్ కలగట్లేదు. ఇప్పుడు సీజన్ 7 అంత హిట్ అయింది అని అంటే కంటెస్టెంట్లు పెర్ఫార్మెన్స్తో పాటుగా వాళ్ళు ఇచ్చిన టాస్క్లు కూడా చూస్తే, లేదనంటే సీజన్ 6లో కానీ లేదనంటే 4లో కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ 2-3 రోజులు ఆ పైనుంచి పడి టాస్కుల్లో, డబ్బులు కాపాడుకునే టాస్కుల్లో మొదటి నుంచి కూడా 2-3 రోజుల దొంగల టాస్క్ కానీ లేదనంటే రోపింగ్ టాస్క్ కానీ మొత్తం అన్నీ కూడా 2-3 రోజుల వరకు కంటిన్యూగా జరిగేది. అన్నీ ఒక వారిలాగే నడిచేది. అందులో వాళ్ళు వెళ్ళిపోవటం, మళ్ళీ వీళ్ళు మారటము, లేదనంటే ఇలా రావటము, ఇలా జరిగాయి ఈ టాస్క్లు. మరి లేదనంటే మెయిన్ టీం వాళ్ళు చేస్తున్నారా, లేదనంటే వాళ్ళు ఏదైనా లీవ్ పెట్టి వెళ్తే కింద టీం వాళ్ళు ఎవరన్నా చేస్తున్నారు అని అంటగా 3 పేర్లు ఇస్తాం, వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకండి, మీకు ఉప్పు పప్పులు చెప్తా వెళ్ళి పరిగెట్టుకుని తీసుకురండి. ఏందయ్యా అసలు ఆ టాస్క్లు? ఆ టాస్క్లు అంటే టాస్క్ అని అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం క్రియేటివిటీగా, అరే ఇలా కూడా టాస్క్లు ఆడొచ్చా అని చెప్పేసి. ఇప్పుడు మైదా పిండి తీసుకురండి, ఈ పిండిలు, ఈ పప్పులు, ఇవన్నీ ఏందనంటే మరి చిల్లరగా అనిపిస్తున్నాయి అసలు ఆ టాస్క్. ఇప్పుడు కంటెస్టెంట్లు పెర్ఫామ్ చేయాలని అంటే పెర్ఫామ్ చేసి స్కోప్ బిగ్ బాస్ ఇవ్వాలి, బిగ్ బాస్ వాళ్ళు క్రియేట్ చేయాలి. నిన్న జరిగిన 3 టాస్కుల్లోని కూడా ఆ రోపు సర్కిల్ ఇచ్చి ఆ సర్కిల్ మళ్ళీ సాక్స్ వేసి, ఈరోజు కాదు అసలు ఆ సాక్స్ కాలుకి తొడుక్కున్న తర్వాత ఈమె ఆయన ఇచ్చిందే టఫ్ టాస్క్ అని అనుకుంటే మళ్ళీ ఈ చేతికి ఇలా వెనక్కి పెట్టుకోవాలి, హోల్డ్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. అంటే మొదటి 2 టాస్కుల్లోని అవన్నీ పక్కన పెడితే అవి స్విమ్మింగ్ పూల్లో దూకటము, నెక్స్ట్ జరిగిన టాస్క్ అదంతా సింపుల్గా అయిపోయింది. ఇది ఈ టాస్క్ టఫ్ టాస్క్ యాక్చువల్గా. ఎందుకనంటే ఆడే వాళ్ళకి కాదు, చూసి వాళ్ళకి, సంచాలకుగా ఉన్న వాళ్ళకి చాలా టఫ్ టాస్క్. ఎందుకనంటే అక్కడ ఒక 4-5 ఆట ఆడుతున్నప్పుడు 2 కాళ్ళకి 2 సాక్సులు వేసుకున్న తర్వాత ఎవరిది ఎలా హోల్డ్ అయిపోయింది, లేదంటే ఎవరి కింద ఎడుతున్నారు, ఎవరు ముందుకు తోస్తున్నారు, ఎవరేదంటే ఆమె కాదు, ప్రేరణ అనే కాదు, అక్కడ ఆమె ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఆమెలాగా ఈ మధ్యలో ఏంటంటే బిగ్ బాస్కే అసలు ఆ టాస్క్ మీద ఒక అవగాహన తెలియట్లేదు. ఆ టాస్క్ని ఎవరు క్రియేట్ చేశారో, ఎందుకు క్రియేట్ చేశారో తెలియదు. కానీ ఆ టాస్క్ ఆడుతున్నారు, ఓ సాంగ్ ప్లే చేసేసారు. మరి యష్మి కూడా అడిగినట్టుంది, డాన్స్ వేయాలి, నాకు సాంగ్స్ పెట్టండి అని చెప్పేసి. అందుకు ఇంకా అదని లేక మరి ఆ సాంగ్స్ ప్లే. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్ళాలి అని అంటే సాంగ్స్ ప్లే చేస్తున్నారు, వాళ్ళేమో మాట్లాడుకుంటుంటారు, పాటలుగా డాన్స్లు వేసుకుంటున్నారు. వీళ్ళని అక్కడ ఎవడేం మాట్లాడుతున్నారు, ఆమె ప్రేరణ అరిచి 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 అసలు ఎంతలాగా అరుస్తున్నది. ఫస్ట్ నుంచి ఏందనంటే ఆమె అంతమందిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాస్కే సరైన టాస్క్ కాదు, అది ప్లానింగ్ లేదు అనేది క్లియర్ గా లేదు అనేది. అంటే డెసిషన్ ఎవరైనా అరే సింపుల్ గా మనం నిర్ణయం, అరే ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది, కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు అని అంటే యాక్చువల్గా నిన్న ప్రేరణ అయితే డెసిషన్స్ అయితే రాంగ్. ఒకవేళ ఆమె నిజంగా టఫ్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా ఒక సంచాలకుగా పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే అది ఎందుకు తీసుకోలేదు అని అన్నది తర్వాత వచ్చేది రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి అని అంటారు. నిన్న జరిగిన విషయంలో మెయిన్ నబీల్ విషయంలో ఆమె పక్కనున్న వాళ్ళ మాట విని ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అయిపోవటం వల్ల తప్పుడు నిర్ణయమే తీసుకుంది, నబీల్కి అన్యాయం జరిగింది. అక్కడికి వెళ్లే ముందు ఫస్ట్ ఈ జరిగిన ప్రాసెస్లో మణికంఠ టచ్ చేశాడు, అది చూసింది, సాంగ్స్ ప్లే, అది ఫస్ట్ అతను తప్పుకున్నాడు. తర్వాత పృథ్వీ విషయంలో క్లియర్గా కనపడింది, అతను లైన్ టచ్ చేసింది, అది కూడా. నెక్స్ట్ ఆ ముందు రోప్ టాస్క్లో అయితే అసలు నిన్న యష్మితో పాటుగా ఈ మరి వాళ్ళిద్దరూ మనం ఇలాగే ఉండాలి అని అనుకున్నారు. అతను మొదటి నుంచి ఫౌల్ గేమే. ఆ రోప్ టాస్క్ల్లోని కూడా ఇటుకలు బేక్ చేసి టాస్క్ల్లో కూడా తోసేసి వెళ్ళిపోయాడు. అసలు అతను మొత్తం రచ్చరచ్చ అయిపోవడానికి కారణం అతనే. అసలు ఆ టాస్క్ లాగా ఆడకుండా నీతిగా న్యాయంగా ఆడకపోయినా పర్వాలేదు, కానీ
చూసి వాళ్ళకి కనీసం ఇలా మంచిగా ఆడుతున్నాడు కష్టపడ్డాడు అనేది ఫీల్ ఇయే కదా చూస్తుంటారు, తోచేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఆడకపోగా పక్కన వాళ్ళ ఆటం కూడా డిస్టర్బ్ చేసేస్తున్నాడు. ఆ టాస్క్ అదే అయ్యింది కదా. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఆ ఒక రోప్ తాడుని ముగ్గురు పెట్టుకుని బాల్ చెయ్యాలి అన్నప్పుడు నువ్వు గెలవడం మీద దృష్టి పెట్టి ఆడితే నువ్వు గెలవచ్చు, అంతే తప్ప పక్కోడు ఎప్పుడు ఓడిపోతాడా, పక్కోడిని ఎలా ఓడించాలా అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో కూడా ఆయన నిఖిల్ మాట్లాడినప్పుడు అరే మనం ఆర్టిస్ట్ నువ్వు రా ఏ మొహమన్నా పగిలితే అని ఫిజికల్ టాస్క్. అప్పుడు బిగ్ బాస్ లో ఫిజికల్ టాస్క్ ఆడకుండా జరిగిపోవాలి అంటే అవ్వదు. కానీ అతను చెప్పిన అంటే అక్కడ కొంచెం జాగ్రత్తగా అవసరం ఏమున్నదిలే అని అంటే రిలాక్స్ అయిపోవమని కాదు, అక్కడ అవసరం లేని కదా అంత ఫిజికల్ అటాక్ ఎందుకు, నువ్వు నేను ఆడితే మళ్ళీ మన ఏ మొహాలు పగిలి పడతానంటే అక్కడ ఈమె యష్మి కూడా వీళ్ళు అంత రివర్స్ అయిపోయారు. అక్కడే కదా మనకి రియాలిటీ బయటపడేది, అదే కదా రియాలిటీ బయటపడేది. అంటే ఎదరోటిని ఎలాగైనా మొహం పగలగొట్టైనా సరే మనం గెలవాలి, అది ఆట, అది గెలుప అక్కడ మనకి తెలిసిపోతుండి ఉంటుంది. నెక్స్ట్ ఆ రోప్ టాస్క్ లోని కూడా ఇతని బాల్స్ ఇతను వేయటం మానేసి ఎదరోడు బాల్ని ఎలా చెడగొట్టాలా అని ఆడాడు, ఓడిపోయాడు. అది ఒక గుణపాఠం అని అనుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఎదరోడు తొక్కాలని అనుకుంటావో నువ్వు ఆటోమేటిక్గా ఆ టాస్క్ లోనే లేదంటే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తేనే నువ్వు పైకి వెళ్ళొచ్చే. కానీ ఎప్పుడైనా జన దృష్టిలో నువ్వు పతనమే అవుతుంటావు. ఒకవేళ విన్నర్ చేసినా కూడా నీకు ఆ గెలుపుకి కూడా నీకు విలువ ఉండదు. అతను వస్తే ఇప్పుడు ఎవడన్నా అలా చేసిన వాళ్ళతోటి ఇప్పుడు ఎవరైనా విన్నర్ కదా పలానోడితో అలాగే అయ్యాడు విన్నరు, ఎందుకు పనికి రాకుండా ఆడిని విన్నర్ చేశారని చెప్పేసి ఎలాగైతే పోలుస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా అదే అవుతుంది. నువ్వు గెలవటమే గెలుపు ఒకటే కాదు కదా, ఎలా గెలిచామనేది కూడా జనం చూస్తారు. నిజంగా కూడా అక్కడ బాల్స్ ఇతను రోప్లో కనుక అతనికి బాగా ఆడి స్కోప్ ఉన్నది, బలం ఉన్నది, ఆయన దగ్గర శక్తి ఉంది, దాంతో అతను గట్టిగా ఢీ కొడితే కనుక జరిగేది, అతను గెలిచేవాడేమో. ముందే వచ్చి బాల్ని టప్పని తన్నేశాడు, బాల్లన్నీ ఎగిరిపోయింది. అప్పుడు ఆ టాస్క్ లోని అతను డిస్క్వాలిఫై చేసేసి పక్కన తీసి ఆటలో అతను గెలిచాడా, గెలవలేదు, ఓడిపోయాడు. నిఖిల్ గెలిచాడు అక్కడ. అందులో కూడా ఫిజికల్ అటాక్కే దిగాడు. అక్కడికి నిఖిల్ ఎంత వద్దన్నా సరే అతను ఫిజికల్ అటాక్కే దిగాడు, అది అయిపోయింది. నెక్స్ట్ ఈ సాక్స్ టాస్క్లో ఫస్ట్ ఇతన్ని ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఉన్నప్పుడు అతను రోపుకి దానికి టచ్ అయింది అని ఎంత చెప్పినా కూడా నేను అవ్వలేదు ఇలాగే అసలు దారుణంగా ఆర్గ్యూ చేసి, కాకపోతే అతనికి ఛాన్స్ ఇచ్చింది మళ్ళీ ఆ తర్వాత ప్రేరణ ఛాన్స్ ఇచ్చింది, వాళ్ళ టీమే కాబట్టి వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చింది. అలాగే విన్ చేసింది. అక్కడే ఏందనంటే సంచాలక నిర్ణయం తప్పు అని అనడానికి ఏందనంటే ఆమె డెసిషన్ నువ్వు అక్కడ తొక్కావు కాబట్టి నువ్వు పక్కకి వెళ్ళిపో అని అంటే సరిపోతుంది. కానీ వీళ్ళు యష్మి కూడా తొక్కలేదు అని అనేవారు సోనియా. సరే తొక్కలేదు అయితేని ఇంకో ఛాన్స్ ఇస్తున్నా అని చెప్పి. నెక్స్ట్ మన విష్ణుప్రియ విషయంలోనూ కూడా అదే జరిగింది. ఆమెకు కూడా ఛాన్స్ ఇచ్చింది, ఇలాగా పడలేదు అని చెప్పేసి. అప్పుడు కూడా ఏంది ముందేమో వీళ్ళు యష్మి కూడా తర్వాత సోనియా వీళ్ళ మాటిని అతనికి ఒక ఛాన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఇతని విషయంలో కూడా విష్ణుప్రియ కింద యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన దాంట్లో అబ్బాయి తోసాడని ఈమె పడిపోయిందని, అక్కడ ఏందని అంటే తోసాడని చెప్పేసి ఆమె అంటుంది, పడటం కూడా చాలా గట్టిగానే పడింది కదా. మనం చూసినప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ తప్పి పడిపోయినట్టుగానే మనకు కనిపించింది తప్ప అతను కావాలని తోచినట్టుగా అయితే లేదు. అంటే గేమ్ అది యాక్చువల్గా ఫిజికల్ అయ్యే గేమ్. యాక్చువల్గా అది నిన్న డ్రా అయిందని అంటే ఫిజికల్ అవ్వలేదు కాబట్టి అది డ్రా అయింది. ఒకవేళ ఫిజికల్ అయ్యి ఒకరి సాక్స్లో ఒకరు తొక్కుని అలా చేస్తే ఫిజికల్ అయితేనే ఆ గేమ్ విన్నర్ ఎవరో తెలిసేది. అవ్వలేదు కాబట్టి ఆ గేమ్ డ్రా అయిపోయింది. అది అంటే గేమ్ అంతే, దాన్ని ఏం చేసేది ఏమీ లేదు. బిగ్ బాస్ రూల్స్ అంటే ఒక గేమ్ మనం పెడితే ఈ గేమ్ కంటెస్టెంట్స్ ఎలా ఆడొచ్చు, ఎటువైపున వాళ్ళు ఒకవేళ సరైన వేలో వెళ్ళకపోతే అది ఎలాంటి ప్రమాదాలకు దారి తీయొచ్చు, అసలు వాళ్ళు సరిగ్గా ఆడకపోతే గనక ఆట ముందుకు వెళ్తుందా లేదా అన్న ఆలోచన ముందు చూపు ఆ టాస్క్ పెట్టే వాళ్ళకి ఆ క్రియేటివ్ టీంకి ఉంటే గనక ఆ టాస్క్ నిన్న అలాగే క్లోజ్ అయ్యేది కాదు. ఇప్పుడు అక్కడ మనకి క్లియర్గా అట్లా ఫెయిల్యూర్ ఏందన్నది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు 2 సాక్సులు కాళ్ళకు తగిలించుకొని ఫిజికల్ అవ్వకుండా లేదనంటే ఆ 6th రూల్ మనకి చూపించే ఫిజికల్ అవ్వకూడదు అని చెప్పేసి ఉన్నది అని చెప్పేసి ఆదిత్య చదివి మరీ వినిపించాడు మనకి అక్కడ. అంటే
ఆయన రకంగా ఒక రకంగా అది వాళ్ళు సరే ఎందుకు మళ్ళీ కొట్టుకుని మళ్ళీ మనం బయటకు వెళ్ళిన తర్వాత అని ఆయన ఆలోచన మంచిదే. కాకపోతే అక్కడ ఏంటంటే గెలవాలని అంటే ఆడాలంటే ఫిజికల్ అవ్వాలని మొదటి నుంచి కూడా బిగ్ బాస్ అలాగే అలాంటి గేమ్సే పెడుతున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిలను కూడా కిందేసి తొక్కేసి లాగేసి పీకేసి రకరకాల చూసాం మనం. అదంతా బిగ్ బాస్ ఆట అంటేనే అంత వైల్డ్ గానే ఉన్న గేములు కూడా ఉన్నాయి. నిన్నైతే ఈమె ఈ చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని ఆడాలని చెప్పేసి ఇంకొక రూల్ పెట్టింది. మధ్యలో సాంగ్స్ ఆపించారు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇది ఎందుకు అయ్యేది కాదు. లైవ్ లో దాదాపు 2 గంటల 2 గంటల పాటు నడిచింది ఆ గేమ్ నడిచినప్పుడు అక్కడ ఏందనంటే ఒక సాక్స్ తీయించేశారు. అదే వెళ్ళట్లేదు ముందు ఇంకెళ్ళేది పరిస్థితి లేదని చెప్పేసి ఒక సాక్స్ తీయించేశారు. సాక్స్ తీసినప్పుడు అక్కడ ఏందనంటే అందరికీ రెండు అవకాశాలు ఇచ్చినప్పుడు నబీల్ అంటే అది కాలుకి ముందుకు తొడిగి కొంత బయటకు వదిలేసేయాలి. ఆ బయటకు వదిలేసిన దాన్ని ఎవరొకరు దాన్ని ఇలా తొక్కి లాగాలి. అప్పుడు బయటకు వచ్చేస్తే కనుక వాళ్ళు అయినట్టు. అది కూడా ఏందనంటే ఆగకూడదు, ఆ సర్కిల్ లోపలే ఉండాలనేది రూల్స్. వాళ్ళు ఆడటం మానేసి ఒకటెనకాల ఒకటి తిరుగుతున్నారు, ఒకరినే అటాక్ చేస్తున్నట్టుగా. అలాగే అసలు ఆ అటాకింగ్ అని కూడా కనిపించలేదు, అది కూడా అనిపించలేదు నిన్న. లాస్ట్ గేమ్లో ఇలాంటి తరహా టాస్క్లు ఇచ్చారు. ఏంటంటే సేమ్ మనకి బౌల్స్ లాంటి చిన్న బెలూన్స్ లాంటి లోపల సంచులకి తగిలించుకుని లాగాలి అని చెప్పేసి కొంచెం చించేయాలని చెప్పేసి ఆడే టాస్క్. అప్పుడు అది కూడా సేమ్ అలాంటి టాస్క్ ఇది కూడా. అప్పుడు ఎంత వాళ్ళు అసలు 2 రోజులు అయితే ఆ టాస్క్ అసలు రేంజ్ లో నడిచింది, మంచి యుద్ధంలాగే ఆడారు సీజన్ 7లో. కానీ ఇది ఏందో తుస్సు అనిపించారు ఈ టాస్క్ ని. అయితే అక్కడ అది కామన్ సెన్స్. అది ఇప్పుడు మన కాలికి ఒక ముందుకి ఇలా వేలాడుతుంది, వేలాడిన దాన్ని మనం ఇలాగన్నప్పుడు అది ఏమవుతుంది అంటే జస్ట్ ఇలా పట్టుకుని ఇలా ఉండిపోతుంది. అది అప్పుడు మన కాలుని ఎలాగనంటే మళ్ళీ వచ్చేస్తుంది. అలా నబీల్ది సేమ్ అదే అయ్యింది. ఇప్పుడు అతను కాలు ఇలాగని అన్నప్పుడు అది వెళ్ళి ఇలాగ అతుక్కుంది. జస్ట్ సెకండ్స్, అసలు సెకండ్స్ వ్యవధిలోనే అతను మళ్ళీ కాలు ఇలా కిందకి వదిలేశాడు. వదిలేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే అదిగో ఆగిపోయింది, అదిగో హోల్డ్ చేశాడు అని చెప్పేసి ఇక్కడ యష్మి గౌడ అసలు ఎగిరి అసలు మీదకి వచ్చేసి అంటే ఈమె అవునా ఎవరు అని అంటే నబీల్ అన్నాను. నబీలా నువ్వు అవుట్ అన్నాను. అదే కదా ఇప్పుడు వాళ్ళు ఎంత అదే కదా సంచాలకుగా కరెక్ట్ గా చేయటం అంటే పక్కోడు 100 చెప్పొచ్చు. నీ డెసిషన్ ఏందో నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు సంచాలక సరిగా చేయలేదు అని అంటారు తప్ప యష్మి గౌడ రెచ్చగొట్టింది కాబట్టి నేను నిర్ణయం ఎలా తీసుకున్నానని చెప్పేసి ఆ టాస్క్ అయిపోయిన తర్వాత యష్మి గౌడ ఆ బుద్ధి ఏందన్నది చెప్పింది. ఎంతైనా మన టీం కదా, మన వాళ్ళని గెలిపించాలి కదా నువ్వు అని కెమెరా ముందే అని అన్నది ఆమె. అరే అసలు కెమెరాలో అసలు చూస్తారు, జనం చూస్తారు, అది ఏమన్నా అన్న అది ఏమి ఇలా సోయి కూడా లేకుండా అసలు నువ్వు మనకు సపోర్ట్ చేసుకోవాలి కదా అని అంటే సంచాలకుగా ఉన్నా కాబట్టి నీ టీం వాళ్ళు నువ్వు గెలిపించుకోవాలని అని తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నావని. సరే అక్కడ నబీల్ విషయంలో కూడా రాంగ్ జరిగింది. అదే అక్కడ ఈమె కనుక నిర్ణయం చూసి నబీల్ నువ్వు ఇలా పెట్టావు కాబట్టి అది హోల్డ్. ఇంకో విషయం ఏంటంటే నబీల్ ఇలాగ హోల్డ్ చేశాడని ఏదైతే అన్నది సెకండ్గా అప్పుడు మనకి అబ్బాయి కాలు చూస్తుంటే ఇలా పైకి ఎత్తి పట్టుకున్నది క్లియర్ గా కనిపించింది మనకి అక్కడ. ఇక్కడ అదే కాకుండా మనకి ఆ లైవ్ షో గేమ్ లో చూస్తే చాలా సేపు నడిచింది. అందరూ కూడా అది ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నారు. కొంతమంది అయితే చేతితో కిందకి లాగారు, ఇలా చేతికి హోల్డ్ చేసి పట్టుకున్నారు. ఇంకొకరు అయితే మొత్తం ఈ కాలుతో ఈ 2 కాళ్ళకి ఉన్నప్పుడు కూడా ఒక కిందకు వచ్చేస్తున్నాయని చెప్పేసి కూర్చుని మరీ వెనక్కి వేసుకున్నారు. అవన్నీ కూడా అందరికీ కూడా బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ అని చెప్పేసి లేదనంటే ఇంకొక అవకాశం ఉన్నదని చెప్పేసి అందరికి అవకాశం. కానీ నబీల్ విషయంలో ఆమె మరి ఒక అవకాశం ఇచ్చుంటే బాగుంది. ఎందుకనంటే దాదాపు ఒక 2.5 గంటల పాటు అతను గేమ్ ఆడాడు. పైగా ఫిజికల్ అటాక్ వద్దని అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆ పృథ్వీ కానీ వీళ్ళ కానీ మొత్తం అంతా కూడా ఆమె మాట వినలేదు అసలు. కానీ నబీల్ ఏదంటే అది అన్నట్టుగా విన్నాడు, చేశాడు. అక్కడ అక్కడ కానీ అతను నేను చేయలేదు, నేను అది హోల్డ్ చేయడం కాదు, అది ఆటోమేటిక్గా ఇలా ముందుకు వేలాడుతున్నప్పుడు అది ఇలా పడింది వెనక్కి, నేను వెంటనే కిందకి ఇలాగ అని అన్నాను, అది కావాలని చేసింది కాదు అని చెప్పేసి ఆదిత్య ఓం వచ్చి వాళ్ళు కూడా చెప్పారు. శేఖర్ భాష కూడా అని అన్నాడు. అది ఆ టీమ్ ఆపోజిట్ టీం అయినా కూడా వచ్చి అని అన్నాడు అది నిజమే, అది హోల్డ్ చేయాలని చేయలేదు కదా అని చెప్పేసి ఆ పాయింట్ క్యాచ్ చేసి ఒకవేళ నిజంగా ఇప్పుడు వాళ్ళ మాట విన్నా ఆమె వీళ్ళ మాటలు కూడా వినాలి కదా, వినకుండా ఆమె వెంటనే
నువ్వు వెళ్ళి అప్పటికే అది ఏంటంటే అప్పటికే ఆమె చాలా ఆవేశపడుతుంది, చాలా ఆమెని ఎవరో ఆమె మాట వినలేదు. దానివల్ల ఏంటంటే అరిచి 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 ఇంకా కంట్రోల్ తప్పేసి ఇంకా నువ్వు అవుట్ వెళ్ళిపో అని అన్న తప్ప అతను మాట్లాడి దాంట్లో నిజమున్నదా, అతను తొక్కాడా లేదంటే హోల్డ్ చేశాడా లేదా ఇవేం ఆలోచించకుండా అతన్ని పంపేసింది. దానివల్ల ఏంటంటే అక్కడ గేమ్లో కష్టపడిన వాళ్ళు కాకుండా అక్కడ నిజంగానే అభయ్ నవీన్ కూడా డిస్క్వాలిఫై చేయాలి అక్కడ ఆ ఆటలో. కానీ అక్కడ అది చేయలేకపోవడం వల్ల ఏమైందని అంటే ఈమె సరిగా చెయ్యలేదు అనేది ఫెయిల్ అయ్యింది అనేది వచ్చింది. ఇంకోటి ఏంటంటే అప్పుడు అక్కడ కూడా మనకి అతను బాధతో వెళ్ళిపోతున్నాడంటే వెళ్ళిపో యష్మి గౌడ అసలు ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనంటే అతను నిజంగా అక్కడ నబీల్ వెంటనే లోపలికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడు. నా టీములు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అంటే చీఫ్గా అక్కడ నైనిక కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అక్కడ. కానీ వాళ్ళంతా కూల్ అయిపోయి వెళ్ళి నిఖిల్ దగ్గర కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టారు. నిఖిల్ అబ్బా నువ్వు బాగా ఆడావబ్బా సూపర్ అబ్బా అన్నట్టుగా అతనితో మాట్లాడారు. అదే ఫీల్ అయ్యాడు అతను అక్కడ. నిజంగా నువ్వు బాగా ఆడావు, వాళ్ళ అక్కడ డెసిషన్ నిర్ణయం మంచిగా తీసుకోలేదు అని ఉంటే గనక అంటే చీఫ్గా ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినట్టు నైనిక ఈ 2 వారాల్లోనే మంచిగానే ఆడింది, మంచిగానే చేసింది, ఆమెకు నెగిటివ్ కూడా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కదా, తీసుకోకపోవటము, ఎక్కువ నిర్ణయాలు తీసుకోవటము, అలాగే ఒకరిని కించపరిచి మాట్లాడటము ఇవన్నీ జరిగి ఎంత తప్పో. నువ్వు మాట్లాడాల్సిన మాట ఒక చీఫ్గా నీకు బాధ్యత ఇచ్చిన తర్వాత నువ్వు మాట్లాడాల్సిన టైంలో నువ్వు మాట్లాడకపోవటం కూడా అంతే తప్పు. సో నిన్న అక్కడ జరిగిన దాంట్లో కూడా ఆమె మిస్టేక్ క్లియర్గా కనపడింది. అంటే ఆమె కావాలని అయితే అక్కడ మనం ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఆమె కావాలని చేసింది అయితే కాదు, వీళ్ళ మాట విన్నది కాబట్టి ఆమె సంచాలకుగా ఫెయిల్ అయింది నిన్న. అంటే ఫెయిలా పాసా అని అంటే నేను ఖచ్చితంగా ఆమె ఫెయిల్ అయింది. కానీ ఎందుకు ఫెయిల్ అయిందని అంటే వీళ్ళిద్దరు ప్రధానమైనది. కానీ ఇప్పుడు నాగార్జున వచ్చి వాళ్ళ మాట నువ్వెందుకు విన్నావనంటే ఈమె ఫెయిల్ అని అనొచ్చు, మరి అంటారు లేదు తెలియదు కానీ కంట్రోల్ కూడా ఉండాలి కదా. కానీ టాస్క్ కొంచెం టఫ్ టాస్క్. అంటే ఆడేవాళ్ళు కానీ పక్కన కూడా చూసే వాళ్ళకి చాలా టఫ్ టాస్క్. అక్కడ అంతమంది ఆడుతున్నప్పుడు ప్రతి కాల్ని గమనించాలి, ప్రతి సాక్స్ని గమనించాలి, అక్కడ సర్కిల్ ఉంటుంది సర్కిల్ని గమనించాలి. ఇన్ని బ్యాలెన్స్ చేయటం ఒక ఎత్తు అయితే పక్కన వీళ్ళ రన్నింగ్ కామెంటరీ ఒకటి. అలా రన్నింగ్ కామెంటరీలో అక్కడ జరిగేది ఒకటైతే వీళ్ళు చెప్పేది ఒకటి. ఎందుకనంటే అతను నిజంగానే లైన్ టచ్ అయ్యి వచ్చేసినప్పుడు తొక్కలేదు అని అంటున్నారు. ఏమేందనంటే నేను తొక్కానా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. అలా అంటున్నారు కాబట్టి సరే తొక్కలేదైతే ఇంకో ఛాన్స్ ఇస్తున్నానులే అని అంటారు. అదే ఛాన్స్ ఇవ్వాలి, ఇతనికి ఎందుకు ఇవ్వలేదు, నబీల్కి ఇవ్వలేదు అన్న దాని మీద ఈమెకి మార్క్స్ అయితే తక్కువ, ఒక సంచాలకుగా అయితే ఫెయిల్ మార్కులు పడినట్లు. నిజంగానే అది కొంచెం అన్యాయమనే మనకు అనిపించింది. డెఫినెట్లీ ఫెయిల్ అని అనుకోవాలి. సరే ఎవరు ప్రోత్సహించినా సరే కానీ డెసిషన్ అయితే అతనే కదా తీసుకుంటాం. ఓకే చూద్దాం. ఇంక ఇది కూడా నాగార్జున గారు మాట్లాడాల్సిందే, మనం ఏం చేసేది చూద్దాం. థ్యాంక్ యూ.